ఒక గంధర్వరాజు గంధమాధవ పర్వతం దగ్గర వనానికి వచ్చాడు. అక్కడ ఒక మహావృక్షం కింద ఒక మునీశ్వరుడు తపస్సు చేసుకుంటున్నాడు. పొరపాటున గంధర్వుని కాలు కమండలానికి తగిలి పవిత్రమైన గంగాజలం నేలపాలైంది. ముని కళ్ళు తెరిచి, గంధర్వుడైన గంధర్వ, నువ్వు సర్పంగా మారిపో అని శపించాడు. మునీశ్వర, శాంతించండి, ఇది తెలిసి చేసిన తప్పు కాదు, క్షమించి శాపవిముక్తుణ్ణి చేయండి అని ప్రార్థించాడు. నీకు కుబసం నుంచి బయటకు వచ్చినప్పుడు ఎవరైనా ఆ కుబసాన్ని కాల్చివేసినప్పుడు నీకు శాపవిముక్తి కలుగుతుంది. కానీ ఆ కుబసాన్ని కాల్చమని నువ్వు ఎవరిని అడగరాదు అన్నాడు మునీశ్వరుడు. సర్పంగా మారిన గంధర్వుడు ఒక బ్రాహ్మణ దంపతులకు పుత్రుడుగా పుట్టాడు. సర్పాన్ని కన్నందుకు దుఃఖించిన వారు ప్రేమగా పెంచి పెద్ద చేసి యుక్త వయసు రాగానే కుమారుడికి పెళ్లి చేయాలని నిశ్చయించారు. తండ్రి తన మిత్రుడికి కుమారుని వివాహం సంగతి తెలిపాడు. మిత్రమా, నీ సర్పకుమారునికి నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తే నా బిడ్డ సుఖపడుతుంది. నా కుమార్తె మహాజాతకురాలు, కాదనకు అని ఒప్పించాడు. ఆ సుందరికి సర్పయువకుడికి వివాహం జరిగిపోయింది. సర్పాన్ని వివాహం చేసుకున్నందుకు ఆమె దుఃఖపడుతూ పడక గదిలోకి వెళ్ళింది. అక్కడ స్వర్ణాభరణ భూషితుడైన గంధర్వుడు పక్క మీద ఉన్నాడు. ఆమె భయపడి వెనుతిరగబోయింది. భార్యామణి, నేను సర్పరూపంలో ఉన్న గంధర్వుడిని. ముని శాపం వలన సర్పంగా మారాను. రాత్రి కాగానే గంధర్వ రూపం వస్తుందని వివరించాడు. గంధర్వుడు తండ్రి ఈ మాటలు విన్నాడు. అతని కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు జలజలా రాలాయి. మర్నాడు కోడలమ్మ, ఎందుకు ఏమని అడగకుండా ఈ రాత్రి మీ పడకగది తలుపు లోపల నుంచి గడియ పెట్టకు. ఇట్లా అన్నందుకు నన్ను అపార్థం చేసుకోకు అన్నాడు. ఆ రాత్రి కుబసం విడిచి సర్పం గంధర్వ రూపం ధరించగానే అతని కుబసం అపహరించి కాల్చేశాడు. గంధర్వుడికి శాప విముక్తి కలిగింది. అందరూ కలకాలం సుఖంగా ఉన్నారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.